చెన్నై తెలుగు సినిమాకు తల్లి లాంటిదన్నారు మా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. అలాంటి మహానగరానికి వచ్చిన విపత్తు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. భారీ వర్షాలకు అతలాకుతలమైన చెన్నైను ఆదుకునేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ప్రతి ఒక్క సినీ కార్మికుడు తరలి రావాలని పిలుపునిచ్చారు రాజేంద్ర ప్రసాద్. చెన్నై ఇవాళున్న పరిస్థితి చూస్తే, మీ మీడియాలోనే చూస్తే, ఆల్మోస్ట్ మేము చెన్నైలో మా బ్రతుకులు అక్కడ ప్రారంభమయ్యాయి. మేము అక్కడ ఉన్నాం, తిన్నాం, పెరిగాం, అక్కడి నుంచే బయలుదేరాం. అలాంటి చెన్నై ఇవాళ చూస్తే నాకు తెలిసి వారం రోజుల నుంచి నాకు భోజనం తినబుద్ది ఇట్లా. ఎందుకనంటే కష్టానికి కష్టంలోనూ ఆనందానికి ఆనందంలోనూ తోడుగా ఉన్నది చెన్నై నగరం. అక్కడి నుంచే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేను చెన్నై తెలుగు సినిమాకి తల్లి లాంటిది. ఆ తల్లి ఇవాళ అసలు ఆ టీవీలో అవి చూస్తూ ఉంటేనండి, అంటే ప్రకృతి విలయం ఎలా ఉంటుంది అని మనం కూడా అనేక సార్లు మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చాలాసార్లు చూడడం జరిగింది. ఇవాళ ఈ పరిస్థితి అక్కడ చెన్నై పరిస్థితి మాత్రం అనూహ్యమైనది, ఊహించలేనిది. అసలు ఎంత బాధగా ఉందో చెప్పలేను. అలాంటప్పుడు కళాకారులుగా మా వంతు బాధ్యత నెరవేర్చడం అనేది మా ముందు తరాలు మాకు నేర్పినటువంటి ఒక గొప్ప పాఠం. ఇప్పుడున్న మా బాయ్స్, నేను మా బాయ్స్ అనే పిలుచుకున్న మా యంగ్ హీరోస్ అందరినీ, వాళ్ళు ఒకళ్ళు మించి ఒకళ్ళు వాళ్ళు స్పందించిన విధానం మాకు తెలిసేటప్పటికే ఆల్రెడీ స్పీడ్ బండి ఎక్కేశారు ఆల్రెడీ. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అందరూ కూడా వాళ్ళ వంతు కర్తవ్యాన్ని ఎంత నాకు చాలా గర్వంగా ఉంది. నేను మా ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ అని చెప్పుకోవడానికి. ఈవేళ తెలుగు నటులకున్న ఆ మనసుకి నిజంగా కళామ తల్లి వాళ్ళందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను.